బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మరి ఆగస్టు మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో మాకు ఎలా ఉండబోతోంది అని అన్ని రాశుల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా రాశి ఫలాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. వారిని అడిగి రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరి ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? మరి గ్రహణం చూసుకుంటే కర్కాటక రాశిలోనే గ్రహణం వచ్చినట్లుగా తెలుస్తోంది. వాళ్ళకి దీని మీద ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఈ గ్రహణం ఇంపాక్ట్తో బాగుంటుందా, లేకపోతే ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. కర్కాటక రాశిని తీసుకున్నట్టయితే కనుక ఆగస్టు మాసం మొత్తం కూడా మనం గమనించినట్టయితే కనుక గ్రహాల యొక్క సౌలభ్యం సోకత కూడా గ్రహాల యొక్క కూటమిగా ఏర్పడింది కర్కాటక రాశిలోనే. అదే రాశిలో ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలోనే గ్రహణం కూడా 12వ తారీఖు ఆగస్టు మాసంలో ఏర్పడుతూ ఉంది. మన ఇండియన్ టైమింగ్ వచ్చేసి, మన భారతదేశానికి సంబంధించిన టైమింగ్ వచ్చేసి సాయంత్రం సమయంలో, అంటే రాత్రిపూట 9 నుంచి ఉదయం తెల్లవారిది 13వ తారీఖు అనగా ఏగుంజాన్ అంటారు మబ్బులో 3:02 వరకు గ్రహణానికి సంబంధించినటువంటి విపత్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గ్రహణానికి సంబంధించిన కర్కాటక రాశిలోనే సంభవిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఇబ్బందులు లేవు అని చెప్పలేం. ఎందుకంటే ఆ కర్కాటక రాశికి సంబంధించినటువంటి అధిపతులైనా గ్రహాలైనా అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. దానికి సంబంధించి 2వ స్థానంలో 3వ స్థానంలో గ్రహాల సౌలభ్యం కూడా లభ్యపడుతుంది కాబట్టి అందరికీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, యజ్ఞాలు, యాగాలు, పూజలు అన్నీ కూడా వారి వారి సమస్య ప్రకారంగా, వారి వారి పద్ధతి ప్రకారంగా, వారి వారి ఆచార ప్రకారంగా అయితే మాత్రం ఖచ్చితంగా నిర్వర్తించుకోవాల్సిందే. ఎక్కువగా అయితే కనుక ఈ కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విపత్తు ఎలా ఉంటుంది అంటే కనుక ఆరోగ్యం కొంచెం క్షీణించేలా కనపడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రికాషన్స్, దానికి విరుగుడుగా సంబంధించిన ప్రికాషన్స్ ఏంటంటే కనుక వారు తినేటువంటి వంటలో ఇంగు ఎక్కువ వాడుకోవాలి. కర్రీస్లో కావచ్చు, పులిహోర కావచ్చు, ఇంకేదో వగేర చేసుకునే వంటలో ఇంగు ఎక్కువ వాడడం ద్వారా, ఇంగు అంటే కనుక శుక్రుడు సంబంధించినటువంటి ఫ్రెండ్ ఎవరై అంటే కనుక రవి భగవానుడు. వచ్చే గ్రహణం రవికి సంబంధించింది. కేతు సంక్షేమ వచ్చేటువంటి గ్రహణం అన్నమాట ఇది. కాబట్టి దాంట్లో ఇంగు వాడటం వల్ల ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలానే ఇలాచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 2 ఇలాచీలు పాకెట్లో పెట్టుకుని వెళ్ళారనుకోండి, వారికి ఆ ఒక ఇబ్బందులు, ఫైనాన్స్ సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఇది కూడా శుక్రుడికి సంబంధించింది. అలానే లవంగాలు ఒక 2, ఇది రాహువుకి రవికి సంబంధించినటువంటి లవంగాలు ఒక 2 ప్రతినిత్యం కూడా తింటూ ఉండాలి. అలానే మిరియాలు ఒక 2, నైట్ పూట లవంగాలు, మార్నింగ్ టైంలో మిరియాలు. ఇది కర్కాటక రాశి వాళ్ళకి సొంతం అనమాట. మిరియాలు ఒక 2 తినటం కానీ, మిరియాలు ఒక 2 వెనక్కి వేసుకొని బయటికి వెళ్ళడం కానీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ మాసం మొత్తం ఇలా చేసినట్టయితే కనుక కర్కాటక రాశి వరకు కొంచెం ఇబ్బంది. మిరియాలు అంటే కనుక మిరియాలకు సంబంధించిన గురువు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు, రవి ఉంటాడు. ముగ్గురు కలిసినటువంటి మిరియాలు ఉంటాయి కాబట్టి అవి మనం భుజించడం కానీ, వంటలో వేసుకోవడం కానీ చేస్తూ ఉంటే మనకి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే కర్కాటక రాశి వారు నాన్ వెజ్ భుజించకూడదు. ఈ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ భుజిస్తే కనుక ఖచ్చితంగా వారికి గ్రహాల యొక్క సౌలభ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా చెడు విపత్తులు, ఆ మరణించినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో మనం తినేటువంటి అవి ఆత్మలుగా ఉండి వీరికి పట్టేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలానే వీరి పైన దండెత్తేటువంటి శత్రుత్వం కూడా ఎప్పుడూ వదిలివేసేసి అప్పులు చేసి ఉన్నవారో, లేకపోతే ఇంకేదో కేసులు పెట్టినవారో, ఏదో ఒక సమస్యతో బయటపడ్డవారో వాళ్ళందరూ కూడా మళ్ళీ దండెత్తేసి వీరిపైన వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది. ఇక దేవుడి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అనుకున్న పనులు ముందుకెళ్ళేలా ఉంటాయి. లేకపోతే కనుక ఎక్కడేసిన కొంగడు అక్కడలే ఉంటుంది. కర్కాటక రాశి వారికి చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే కనుక ఎక్కడైనా సరే విష్ణు ఆలయం కనిపిస్తే కనుక పాలు, కాచిన పాలు చల్లార్చి దాంట్లో కొంచెం తేనె వేసి, దాంట్లో కొంచెం అటుకులు వేసి అది స్వామివారికి నైవేద్యం పెట్టాలి గురువారం లేదా శుక్రవారం రోజున. ఇలా చేసినట్టయితే కొంతమేర వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇకపోతే ఎక్కడైనా గ్రామ దేవతలు వీరికి కనిపిస్తే కనుక, ఎక్కడైనా గ్రామ దేవతలు ఉంటే కనుక వారికి పొట్టు వస్త్రాలు సమర్పించుకుంటూ ఉండాలి. అలానే ఎక్కడైనా గ్రామ దేవతలు ఉంటే కళ్ళు సాక, అక్కడ ప్రాంతీయాచార ప్రకారం కనుక ఉన్నట్టయితే కనుక కళ్ళు సాకపోయాలి. ఒక 3 భోజనాలను పెట్టేదానికి ఆ డబ్బులు కానీ, మోయిన్ కానీ ఎక్కడైనా ఇస్తూ ఉండాలి. ఇలాంటివి చేసినట్టయితే కనుక కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసం ఈ గ్రహణానికి సంబంధించి కానీ, గ్రహాలకు సంబంధించి కానీ సౌలభ్యం వీరికి ఎక్కువగా లభ్యపడుతూ ఆ ఒక ఏదైతే చెడు దృష్టి ఉంటుందో దాన్ని మలుచుకునే దానికి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక ఆరెంజ్ కలరు, టమాటో కలరు, లెమన్ కలరు. ఈ 3 కూడా వారికి అద్భుతం కలిసి వస్తాయి. వారం కూడా తీసినట్టు కనుక మంగళవారం, శుక్రవారం 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి ఏదైనా చిన్న పటిక మన ఇళ్లలో కట్టుకుంటాం, పటిక, ఆ పటికని వీరికి 3 రోజులకు ఒకసారైనా 5 రోజులకు ఒకసారైనా సరే తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకుని ఎక్కడైనా పొదలుగా ఉన్న నీళ్ళలో, పొదలు కానీ చెట్లలో కానీ, పారేడు నీటిలో కానీ వేస్తూ ఉండాలి. అలానే గురిగింజలు ఉంటాయి మనకి, గురిగింజలు ఏ కలర్లో ఉన్న పర్ల ఆ గురిగింజలు ఒక 5, తామర గింజలు ఒక 5 తీసుకొని తల చుట్టూ దిష్టి తీసుకోవాలి. మంగళవారం కూడా ఆ 4 మంగళవారాలు తీసుకుంటూ ఉంటే కనుక ఆ గ్రహణానికి సంబంధించి, గ్రహాలకు సంబంధించిన సౌలభ్యం వీరికి ఎక్కువగా
శుభదృష్టి ఉండేలాగైతే కనబడుతూ ఉంటుంది. అనుకున్న పనులు ముందుకెళ్తూ ఉంటే ఆరోగ్య ప్రకారం కూడా బాగుంటుంది. ఇకపోతే వీరి చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అడిగినంత డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ రావు, తగాదాలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, గొడవలు అవుతాయి, శత్రువులు అవుతారు. దానివల్ల ఇబ్బంది కూడా వీరికి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. ఆగస్టు మాసం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది ఇట్లాగా. ఇంకా కూడా వీటికి సంబంధించిన కాకుండా ఇంకా ఏ పని చేస్తున్నా ముందుకెళ్ళట్లేదు, ఏదో జరుగుతుందని అనుమానం ఉంటే కనుక ఖచ్చితంగా జాతక ప్రకారంగా కొంతవరకే ఉంటుంది. అని మనకి మానవ గ్రహాలు మనపై చేయించేటువంటి శత్రుత్వంతోనో, కక్షతోనో, కుంతులతోనో, వ్యసనంతో, రందితో, కుళ్ళుతో మనపైన ఎన్నో చేపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకు తెలియదు. కాబట్టి ఏదైనా గురువు సంప్రదిస్తే అది మంచి గురువే ఉండాలి. మన దగ్గర ఇబ్బంది పెట్టకుండా మనకు మంచి చేసే గురువు దగ్గర సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి మంచి జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అలానే ఇంకేదైనా భార్యభర్త తగాదైనా ఈ మాసం అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి కర్కాటక రాశి వారు. అన్నీ కూడా చూసుకుంటూ ఇక ఈ మాసంలో అయితే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా రెస్ట్ వచ్చేటువంటి మాసంలో అన్ని రకాలు బాగుండేందుకు సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాసం మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక బాగుంటుంది. రైట్, ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.